చూసారా, మీ ఫ్రెండ్కి తన భార్య అంటే ఎంత ప్రేమో ఎంత బాగా చెప్తున్నారో. మీరు ఉన్నారు, ఎప్పుడైనా నా గురించి అలా పొగిడారా? అబ్బా, రేపు పొగుడుతాలేవే, ఇప్పుడు అదా ముఖ్యం. ముందు అతిథులకి మర్యాద చేయాలి. ముందు వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయి. వంట అదిరిపోవాలి. వెళ్ళు, త్వరగా వంట చేయి. సరే. రే, మీ భార్యాభర్తలిద్దరూ అదిగో ఆ రూమ్లో ఉండండి. మీ పేరేంటండి? అదితి. మీరు ఆ రూమ్లో ఉండండి. త్వరగా ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దాం. అలాగేరా. ఏ హలో హలో అదితి, ఏంటి మా రూమ్లోకి వచ్చావు? ఇది మా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్కి కేటాయించిన స్పెషల్ రూమ్. నీకు వేరే రూమ్ ఇచ్చారు కదా, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. మీరేం నిజమైన కపుల్ కాదు, ఓవర్ చేయకు. అరే, మేము నిజమైన భార్యాభర్తలమే కదా. నేను గౌతమ్, తన అహల్య. కొంపతీసి నేనే అహల్యనని గౌతమ్ గారు కనిపెట్టేశారా ఏంటి? పూలు వాళ్ళ చెవిలో పెట్టు, నా చెవిలో కాదు. ఈ మీరు అహల్యలా ఉన్నంత మాత్రాన అహల్య అయిపోతుందా? నీ పెళ్ళం అయిపోతుందా? అవును అదితి, నాకు అర్థం కాక అడుగుతాను, నీకెందుకంత ఫ్రస్ట్రేషను? నీ ఓవర్ యాక్షన్కి నా ఒళ్ళు మండుతుంది. వాళ్ళేదో తెలియక ఈవిడగారు అహల్యలా ఉందని తనే అహల్య అనుకుంటే మీరిద్దరూ అదే చనువుగా ఇంకా రెచ్చిపోతున్నారు. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం కెమిస్ట్రీ ఉండాలి కదా. మనసులో మీరిద్దరూ భార్యాభర్తలు కాదనే స్పృహ కూడా ఉండాలి. అవకాశం దొరికింది కదా అని ఈవిడ గారు నీతో కలిసి ఆ పెద్ద ఆవిడ కళ్ళకు దండం పెట్టడం, నువ్వేమో ఈవిడ గారి మీద మా ఇంటి దేవత, మా దీపం, మా ప్రాణం అంటూ పేరాల కొద్దీ కవిత్వం చెప్పడం ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? మరేం చేయమంటావు అదితి? నా అహల్యేమో వెళ్ళిపోయింది, ఈ మీరా గారేమో అచ్చం నా అహల్యలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు నా అహల్యే తిను అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అలా కాదు, మేం భార్యాభర్తలం కాదు అని చెప్తే వాళ్ళకి మొదటి నుంచి కథంతా చెప్పాలి. అదంతా చండాలంగా ఉంటుంది కదా. దానికన్నా అబద్ధం చెప్పడం బెటర్ కదా. మొత్తం స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. సరేలే, మా ప్రైవసీ మాకు వదిలేసి తమరు దయచేస్తే మేము డోర్ వేసుకుంటాం. ఈ అతే వద్దనేది. మీరందరి ముందు మాత్రమే సోల్మేట్స్, ఈ రూమ్లో జస్ట్ రూమ్మేట్స్. అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయండి. ఎందుకు సార్ తనని అనవసరంగా ఉడికిస్తారు? తనకు అలాగే జరగాలి మీరా గారు. అనవసరంగా మాతో పాటు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అదితి అనిందని కాదు, కానీ మీరు కూడా నేను అహల్యనే అనుకుని కాస్త ఓవర్ చేశారు సార్. అదేంటో మీరా గారు, నా అహల్య ప్రస్తావన వస్తే అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అసలు నాకు ఆగబుద్ధి కాదనుకోండి. మీకు అహల్య గారంటే అంత ఇష్టం అండి? ఏ, మీ ఆయన అంటే మీకు ఇష్టం లేదా? అంతే మరి, ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి కదండి. జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు, ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. హలో, చెప్పు సార్. మీరు అతిథి మేడం గారి ఫోను ట్రేస్ చేయమని చెప్పారు కదా, నేను కంటిన్యూగా ట్రేస్ చేస్తూనే ఉన్నాను సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవును సార్. ఎక్కడున్నారు వాళ్ళు? మీరు వెళ్తున్న రూట్లోనే సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఆగారు సార్. అతిథి గారి సిగ్నల్స్ బట్టి నాకు తెలుస్తుంది సార్. 20 కిలోమీటర్ల ముందే ఆగారా? అవును సార్. అక్కడేమైనా రిసార్ట్ లాంటిది ఉందా? తెలీదు సార్, కానీ వాళ్ళైతే అక్కడే ఆగినట్టు మొబైల్ సిగ్నల్స్ మాత్రం చూపిస్తున్నాయి సార్. నువ్వు అలాగే ఆ ఫోన్ని ట్రాక్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఓకే సార్.
త్వరగా వెళ్ళాలి. ఎలాగైనా కార్ కిందున్న బాంబ్ తీసేసి అదితిని కాపాడుకోవాలి. ఈ గౌతమ్కి ఏమొచ్చింది అసలేం అర్థం కావట్లేదు. కావాలని ఓవర్ చేస్తున్నాడు. చెప్పు మామ్. ఎక్కడున్నావు బేబీ? జర్నీకి బ్రేక్ ఇచ్చి గౌతమ్ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేశాం మామ్. నీ పక్కన ఎవరు లేరు కదా? లేరు మామ్, నేను ఒంటరిగానే ఉన్నాను. ఇందాక నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను. గౌతమ్ ఫోన్ ఎత్తాడు. వాడు చాలా ఓవర్ చేస్తున్నాడు మామ్. ఆ మీరా నహల్యాన్ని ఊహించుకుని గాల్లో తేలిపోతున్నాడు. అది మీరా కాదు బేబీ, నిజంగా అహల్యనే. వాట్? నీకెవరు చెప్పారు మామ్? విక్రాంత్ చెప్పాడు. తనే అహల్య అని ఎవరి దగ్గరో కన్ఫర్మ్ చేసుకున్నాడంట. ఓ, అందుకేనా ఈరోజు విక్రాంత్ నాకు 4 సార్లు ఫోన్ చేశాడు. అది అహల్య అని గౌతమ్కి తెలుసా మామ్? ఆ విషయం నాకు తెలీదు బేబీ. కానీ ఈరోజు నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్జున్ ప్రసాద్ వాళ్లతో అది మీరా కాదు అహల్య అని చెప్పడానికి ట్రై చేశాను. మరి వాళ్ళేమన్నారు? ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. అంటే అహల్య మీరా ఒక్కరే అని తెలిసినా యాక్సెప్ట్ చేసేలా ఉన్నారా? వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గౌతమ్ ఏదో ఒకలాగా వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఆ అహల్య కూడా అందరినీ మాయ చేసి మార్చేస్తుంది. కరెక్టే మామ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీకు గౌతమ్ దక్కాలంటే ఒక్కటే దారి బేబీ. అహల్య ప్రాణాలతో ఉండకూడదు. అది చస్తేనే గౌతమ్ నీ సొంతమవుతాడు. అహల్యం చంపాలని నేను చాలాసార్లు ట్రై చేశాను, కుదరలేదు. కానీ ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. దాన్ని లేపేసే. అర్థమైంది మామ్. అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చి మీరాలా నటిస్తోంది కాబట్టి అది చచ్చినా మీరా చనిపోయిందని అనుకుంటారు. వాళ్ళు ఎదురు చూస్తున్న అహల్య ఎప్పటికీ తిరిగి రాదు. భానుమతి బామ్మగారు ఇచ్చిన మాట ప్రకారం అహల్య తిరిగి రాకపోతే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎస్ బేబీ, అంతే. అహల్య చస్తేనే నీ పెళ్ళవుతుంది. ఇంకేం ఆలోచించుకో. వీలు చూసుకుని దాన్ని లేపేసే. ఓకే మామ్. ఇప్పటి నుంచి అరక్షణం కూడా వదలను. ప్రతి క్షణం దాన్ని చావుకి దగ్గర చేస్తాను. ఏదో ఒక రకంగా దాన్ని చంపేస్తాను. ఉంటాను మామ్. ఆల్ ది బెస్ట్ బేబీ. వస్తే అహల్య, మీరు అలా నటించి ఎంత మోసం చేశావే. నీకు మూడింది. నా పెళ్ళి నీ చావుకొచ్చింది. నిన్ను చంపేస్తాను.